అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలో చెప్పిన ఒక చాలా లోతైన, ఎప్పటికీ నిలిచిపోయే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు మన ఉనికి అంటే ఏంటి, మన స్వరూపమేంటి అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆత్మతత్వం గురించి తెలుసుకుందాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక పెద్ద సంక్షోభం మధ్యలో. అసలీ జ్ఞానం ఆవిర్భవించడానికి కారణం ఒక గందరగోళం, ఒక విషాదం. ఆ నాటకీయతను అర్థం చేసుకోవాలంటే మనం మహాభారత యుద్ధభూమిలోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఊహించుకోండి, కళ్లముందు కురుక్షేత్రం. అది మామూలు యుద్ధభూమి కాదు. కేవలం రాజ్యం కోసమో, భూమి కోసమో జరిగే పోరాటం అస్సలు కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరగబోతున్న ఒక మహాసంగ్రామం అన్నమాట. లక్షల సైన్యం ఇరువైపులా పోరాటానికి సై అంటోంది. అయితే ఇంతటి మహాసంగ్రామంలో గొప్ప వీరుడైన అర్జునుడు తన రథం మీద నిలబడి చుట్టూ చూశాడు. కాని అతనికి ఎదురుగా ఉన్నది శత్రుసైన్యంలా కనిపించలేదు. ఎవరున్నారక్కడ? తన సొంత తాత, ద్రోణాచార్యుడులాంటి గురువులు, కజిన్స్, స్నేహితులు, వీళ్లందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్లమీద బాణాలెలా వేయగలడు? ఆ ఆలోచన రాగానే అతని గుండె బరువెక్కిపోయింది. ఆ బాధ, ఆ వేదన ఎంత తీవ్రంగా ఉందంటే అతని చేతులు వణికిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తన గాండీవం చేతిలోంచి జారి కింద పడిపోయింది. నేను యుద్ధం చెయ్యలేను, నా వాళ్లను నేను చంపుకోలేను అని కుప్పకూలిపోయాడు. చూడండి, సరిగ్గా ఈ తీవ్రమైన నిరాశ నుంచే ఒక అద్భుతమైన, ఒక మహాసత్యం పుట్టింది. దాని గురించే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం. అర్జునుడు ఈ పరిస్థితిని చూసి అతని పక్కనే ఉన్న సారథి, సాక్షాత్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఒక మాట అన్నాడు. ఆ ఒక్క మాట, ఆ బోధ అర్జునుడి ఆలోచనా విధానాన్నే కాదు, మొత్తం దృక్పథాన్నే సమూలంగా మార్చేసింది. అప్పుడు కృష్ణుడు అంకాడు, అర్జునా, ఎందుకీ శోకం? ఎవరికోసం ఈ దుఃఖం? నువ్వు చూస్తున్నది, నువ్వు చంపడానికి భయపడుతున్నది కేవలం శరీరాలు మాత్రమే. అసలైన ఉనికి, నిజమైన వాళ్ళు ఆ శరీరం లోపల ఉన్న ఆత్మ. శరీరం కాదు ముఖ్యం, ఆత్మే ముఖ్యం. చూడండి, ఈ ఒక్క వాక్యం మొత్తం గీతా సారాంశానికి పునాది వేసింది. సరిగ్గా ఇక్కడే శ్రీకృష్ణుడి బోధనలోని అసలైన మూలానికి మనం వస్తున్నాం. అదేంటంటే శరీరానికి, ఆత్మకి మధ్య ఉన్న తేడా. ఇది చాలా ప్రాథమికమైనది, కాని చాలా ముఖ్యమైనది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు శరీరముంది, దానికి పుట్టుక ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, మార్పులొస్తాయి, చివరికి నాశనమైపోతుంది. కాని మరోవైపు ఆత్మ ఉంది, దానికి మొదలు లేదు. అంటే అది అనాది, అది ఎప్పటికీ ఉంటుంది, నిత్యం, అది శాశ్వతం. చూశారా ఎంత తేడా ఉందో? అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. కేవలం శరీరం మాత్రమే నశించిపోతుంది, ఆత్మ శాశ్వతమనుకుంటే మరి నిజంగా ఎవరైనా చంపడం సాధ్యమేనా? గీత ఇచ్చే సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. చంపబడేది కేవలం శరీరం మాత్రమే, ఆత్మ కాదు. అంటే యుద్ధంలోనో మరెక్కడైనా నాశనమయ్యేది ఈ పైకి కనిపించే భౌతిక దేహం మాత్రమే. లోపలున్న జీవం, ఆ సారం, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, దానికేమీ కాదు. సరే, ఆత్మనాశనం లేనిది అంటున్నాం కదా, అసలు ఎందుకు? దాన్ని ఎందుకు నాశనం చేయలేం? దీనికి భగవద్గీత ఎలాంటి వివరణిస్తుందో మనమిప్పుడు చూద్దాం. చూడండి, ఆత్మను ఏ శస్త్రాలు కోయలేవు, అగ్నిదాన్ని కాల్చలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఆర్పలేదు. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్! అంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఈ పంచభూతాల ప్రభావానికి లోనవుతోంది. కాని ఆత్మ మాత్రం వీటన్నింటికీ అతీతమన్మాట. ఈ కాన్సెప్ట్స్ని వివరించడానికి సంస్కృతంలో కొన్ని చాలా పవర్ఫుల్ పదాలు వాడారు. ఆత్మ అచ్ఛేద్యము అంటే ఛేదించలేనిది, అదాహ్యము అంటే దహించలేనిది, అలాగే అక్లేద్యము, అశోష్యము. ఈ పదాలు ఆత్మకు నాశనం లేదనే విషయాన్ని చాలా బలంగా చెప్తాయి. ఇంతే కాదండోయ్, ఆత్మకు మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అది నిత్యము అంటే ఎప్పుడూ ఉండేది, సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉండేది, స్థిరము, అచలము అంటే కదలనిది, మార్పులేనిది, ఇంకా సనాతనము అంటే అత్యంత పురాతనమైనది, ఎప్పటినుంచో ఉన్నది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత గొప్పదైన ఈ ఆత్మను
మనం మన మామూలు ఇంద్రియాలతో చూడలేం, గ్రహించలేం. అందుకే దీన్ని అవ్యక్తము అన్నారు. అంటే వ్యక్తమవనిది, కంటికి కనిపించనిది. అచింత్యము అంటే మన ఆలోచనలకు కూడా అందనిది. ఇంకా అవికారము అంటే ఎలాంటి మార్పులు లేనిది. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి దశకు వచ్చాం. ఇంతటి గొప్ప జ్ఞానం మొదట్లో మనం చూసిన అర్జునుడి విషాదాన్ని, అతని భయాన్ని ఎలా దూరం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, దుఃఖం నుంచి బయటపడటానికి మార్గం చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి, ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది తాత్కాలికమని అర్థం చేసుకోవటం. 2, లోపలున్న ఆత్మ శాశ్వతమైనది, దానికి నాశనం లేదు అని గ్రహించటం. ఎప్పుడైతే ఈ 2 విషయాలు స్పష్టమవుతాయో అప్పుడు ఇక పుట్టుక, చావు అనే భయాలు మనల్నేమిచ్చేయలేవు. చివరికి కృష్ణుడు అర్జునుడితో ఇదే అంటాడు: ఆత్మ యొక్క ఈ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా, ఇక శోకించకు. అంతే. ఆ మాటలతో అర్జునుడిలోని సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. తన కర్తవ్యమేంటో స్పష్టంగా అర్థమై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ మొత్తం చర్చ మన ముందు ఒక పెద్ద, చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, ఒకవేళ మన నిజస్వరూపం ఈ శరీరం కాకపోతే మరి ఆత్మ అని చెప్పుకుంటున్న ఆ నిజస్వరూపాన్ని తెలుసుకునే మార్గమేంటి? దాని అనుభవంలోకి తెచ్చుకోవడమెలా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.